ఇప్పటి వరకు మనం చూడగలిగితే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో అర్థమైంది, ఎక్కడ ఉండాలనుకున్నాడో అర్థమవుతుంది. కానీ దేవుడు ఉండాలనుకున్నటువంటి చోటికి ఎవరు రాలేకపోయారు? దేవుడు రాలేకపోయారు. ఆశ అయితే ఒకటి కనిపిస్తుంది, నేను నా బిడ్డల్లో నేను సంచరించాలని నేను కోరుకున్నాను అని ఆశ కనిపిస్తుంది. కానీ అపవాది ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది కూడా. రైట్, అసలు అపవాది ఎక్కడి నుంచి వచ్చిందో మన బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం కొన్ని విషయాలను ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 6:12. ఏలైనగా పరిశీలన మర్చిపోవద్దు. మనం ఎక్కడున్నాం, అసలు ఏంటి పరిస్థితి, మన బ్రతుకులు ఏంటి, దేవుడు ఎక్కడుండాలన్నాడు, దేవుడు ఎక్కడుండాలని కోరుకున్నాడు, ఆ కోరుకున్నటువంటి కళను మన యొక్క హృదయంలో నెరవేరుతుందా అసలు లేదా అని పరిశీలన లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ లో పడిపోతాం ప్రియమైన దేవుని వారలారా. రైట్, 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. బాగా గమనించి ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహము. నీలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి దెయ్యము, పెద్ద దెయ్యము, మరి 7 దెయ్యాలు ఉన్నాయి చూశారు కదండి. అపవాది, వాడి అనుచరులు, వాడి సహచరులు, వీళ్ళందరూ నీలోకి రాకముందు ఎక్కడుండేవాళ్ళు అంటే వీళ్ళంతా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడాలన్నాడు. అంటే ఆకాశ మండలం వీడి అడ్రస్. అర్థమవుతుంది కదండి. నీలోకి రాకముందు ఆకాశంలో నుంచి డైరెక్ట్గా నీలోకి వచ్చేసాడు. అదే ఆకాశంలో నుంచి దేవుడు డైరెక్ట్ గా నీలోకి రాలేకపోయాడు. చూసారా, గమనించాలి, పాయింట్ మీరు గమనించాలి. వీడినైతే ఆహ్వానించారు, డైరెక్ట్ గా ఆహ్వానించారు, ఆకాశంలోంచి డైరెక్ట్ గా ఆహ్వానించారు. అదే ఆకాశం పైన పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని మాత్రం నీ హృదయం యాక్సెప్ట్ చేయలేదు. చూసారా, చేసిందండి. మీరు చెప్పండి, ఒకవేళ డైరెక్ట్ గా చేస్తుంటే పర్వతాల మీద ఎందుకు దిగాలి, గుడారాల్లోకి ఎందుకు రావాలి, మందిరంలోనికి ఎందుకు రావాలి? డైరెక్ట్ గా మనిషి హృదయంలోనికి వచ్చేయచ్చు కదా, నా పిల్లలు నా ఇల్లు అనొచ్చు కదా. అంతే కదండి. కలిగి ఉన్నది ఆయన, లేకుండా కలగలేదు అన్నటువంటి ఆ యొక్క సృష్టికర్త డైరెక్ట్ గా నా పిల్లలు అనుభవిస్తున్నటువంటి యొక్క సృష్టి అంతా నాదే కదా, నా బిడ్డలే కదా, నా బిడ్డల్లోనికి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా అని ప్రయత్నం చేసినా కూడా రాలేకపోయాడు. అంటే యాక్సెప్ట్ చేసే గుణము మనిషిలో లేదు. దేవుడు అనగా వాక్యం, వాక్యమే దేవుడే ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. అంటే వాక్యాన్ని మనుషులు ఆహ్వానించట్లేదు. వాక్యాన్ని మనిషి హృదయంలోనికి పంపించట్లేదు ఈరోజు. కానీ ఎవడు వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా? దేవుడు రాలేకపోయాడు. దెయ్యం మాత్రం అపవాది ఆల్రెడీ వచ్చింది, వాడుకుంటుంది, ఎంజాయ్ చేపిస్తుంది. నీలోకి రాకముందు వాడి యొక్క స్థలం ఏది? ఆకాశ మండలంలో ఉండేవాడు. వాడి అనుచరులు డైరెక్ట్ గా మనుషుల్ని కబ్జా చేసి వాడుకుంటున్నారు. యేసుప్రభులు వారు వచ్చినప్పుడు కూడా ఇదే అడుగుతాడు, ఇదే అంటాడు, ఇదిగో నీ రాజ్యంలో మహిమ మొత్తం నేను నీకు ఇస్తాను, నేను కాదంటలా, కానీ నువ్వు ఒక పని చేయాలి, నాకు మొక్కు అన్నాడు. ఈ రాజ్యంలో మహిమ నీకు ఇవ్వాలి, ఆల్రెడీ నన్ను వాడుకోమని వాళ్ళే ఇచ్చారు నాకు. ఆ రాజ్యం ఎవరో కాదు, మనుషులే. అర్థమవుతలేదు. రైట్, ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు అనమాట. రైట్, మరి ఆకాశ మండలంలోనికి రాకముందు వీడి అడ్రస్ ఏది? బ్యాక్ వెళ్దాం ఒకసారి, వీడు పట్టుకోవాలి మనం దేవుడిని ఆల్రెడీ మనం పట్టుకున్నాం. దాని బాధ ఏంటో ఒకటి అర్థమవుతుంది, దేవుని యొక్క మనసు ఏంటో ఒకటి అర్థమవుతుంది. మరి ఆకాశ మండలంలోనికి రాకముందు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడుండేవాడు, ఏ పరిస్థితుల్లో ఉండేవాడు, ఇది కూడా మనకు అర్థమైపోవాలి. వాడొచ్చి మన ఇంటిని కబ్జా చేయటం ఏంటి, పైగా నా ఇల్లు అంటున్నాడు ఏంటి, నా ఇంటిని వాడు ఆస్తిగా చెప్పుకుంటున్నాడు ఏంటి? అర్థం కావాలి ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. వీడు మనలోనికి రాకముందు ఆకాశంలోనికి రాకముందు ఎక్కడున్నాడు? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. ఏమంటే అర్థమవుతుంది కదండి మీకు? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. వాడు నా ఇల్లు అంటున్నాడు, పౌరుషం రావట్లేదా, బాధ కలగట్లేదా అండి? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ వచనం. ఆకాశ మండలంలోనికి రాకముందు వీడి అడ్రస్ ఎక్కడ పట్టుకుందాం మనం? 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి బిలములో త్రోసి. రైట్, ఎక్కడుండేవాడు అనమాట వీడు? ఆకాశ మండలంలోనికి రాకముందు వీడి అడ్రస్ ఎక్కడ?
పాతాళం అనేది ఒక లోకం. ఏమండి, మొత్తం 3 లోకాలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా. పరలోకము, ఏమండి, భూలోకము, పాతాళ లోకం. ఇది సీక్వెన్స్. రైట్. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మనుషులోనికి రాలేకపోయాడు, డైరెక్ట్ గా రాలేకపోయాడు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి యొక్క దేవదూతల దురాత్మల సమూహం మాత్రం మనుషులోనికి వచ్చేసింది కదండి. బాగా గమనించాలి, వచ్చేసినాయి. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పాతాళములో నుంచి, అంటే 3లో నుంచి 2లోకి ఈజీగా వచ్చేసాడు. చూడండి, 3లో నుంచి 2లోకి ఈజీగా వచ్చాడు. పరలోకం 1 అయితే, భూలోకం 2 అయితే, పాతాళలోకం 3 అయితే, 3లో నుంచి 2కి ఈజీగా వచ్చేసేసాడు వీడు. అంటే ఆకాశంలోనికి రాకముందు వీడు పాతాళ లోకంలో ఉండేవాడు. రైట్. మరి పాతాళ లోకంలోనికి రాకముందు ఎక్కడుంటే మాకు ఎందుకంటే అంటాడా, నీ ఇల్లు కబ్జా చేశాడు, నీ హృదయాన్ని కబ్జా చేశాడు. అర్థమవుతుందో లేదు మీకు? మరి పాతాళంలోకి రాకముందు ఎక్కడున్నాడు? ఆ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము ఏమండి, దేవుని గ్రంథాన్ని ఎలా చదువుకోవాలంటే మనం పరిశీలన పెట్టి చదువుకోవాలంట. పరిశీలన లేకపోతే చాలా ప్రాబ్లంలో పడతాం. అందుకని పరిశీలన అవసరం. ఎప్పుడైనా నేను మందిరానికి వచ్చేటప్పుడు మీరు బైబిల్తో రావాలి, గ్రంథంతో రావాలి. ఒట్టి చేతులతో నిజంగా ఊపుకుంటూ దయచేసి రావద్దు ప్రేమైన దేవుని వారలారా. బైబిల్తో రండి, మీ కుటుంబాలతో రండి, జాగ్రత్తగా వచ్చి నేర్చుకోండి. దేవునికి దేవుడు ఉండాల్సినటువంటి స్థలం అనేటటువంటి యొక్క దేవాలయాన్ని, దేహం అనే దేవాలయాన్ని దేవునికి సమర్పించుకోండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ఏమండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. 7-8 వచనాలు. పాతాళ లోకంలోనికి రాకముందు వీడు ఎక్కడుండేవాడంటే 7-8 వచనాలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలు అంటే ప్రధాన దూత. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనుండగా, ఆ ఘట సర్పము దాని దూతలు నున్ను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. పరలోకమందు ఆ యొక్క అపవాదికి వాడు అనుచరులకి స్థలం లేదంటే ఇక. అందుకే డైరెక్ట్ గా ఎక్కడ పడద్రోయబడ్డాడు? పాతాళ లోకం, భూలోకం, పాతాళ లోకంలో పడదోయబడ్డాడు. అంటే పాతాళ లోకంలోనికి రాకముందు ఎక్కడుండేవాడు? పరలోకములో దేవుడి దగ్గర దేవుని సమూహముగా ఏమంటే పరిశుద్ధుడని పొగడాల్సినటువంటి వీడు కొంతమందిని గ్యాదర్ చేసుకుని, కొంతమందిని బ్యాచ్ని తయారు చేసుకుని ఈ యొక్క భూలోకంలో ఆయన బిడ్డలను పంపిస్తాడంట. పరలోక రాజ్యం మొత్తం ఆయన బిడ్డలకే ఇస్తాడంట. మనం ఎప్పుడు పనివాళ్ళు కానీ సేవకులు కానీ ఉండిపోవాలంట అన్నటువంటి ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు దేవుడు పరలోకంలో. అలాంటి జారీ చేసినటువంటి విధానంలో ఈ యొక్క దయ్యానికి ఏమండి అప్పటి వరకు మంచిదే, ఆ ఆలోచన దానికి నచ్చలేదు కనుక ఇదిగో దానికి సింహాసనము కోరిక ఆలోచన పడింది. ఆ కోరిక మేరకు కొంతమందిని బ్యాచ్ని తయారు చేసి ఇదిగో ఆస్తి అంతా వాళ్ళకంట, మనం ఎప్పటికీ పనివాళ్ళమంట అని చెప్పేసి కొంతమందిని దురాత్మల సమూహంగా మార్చేసి ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంటే ఆ యొక్క యుద్ధంలో మిఖాయేలు వెళ్ళి దేవుడిని అడుగుతాడు, నాయనా మరి వీళ్ళందరూ ఇలాంటి సైన్యం తయారైపోయారు, మరి నన్ను ఏం చేయమంటావు అంటే, నేను వస్తే భయంకరంగా ఉంటుంది, మొత్తాన్ని లేపేస్తాను, వాళ్ళకి నువ్వు చాలు అంటాడు మిఖాయేల్ని. అర్థమవుతలేదు కనుక ఆ యొక్క మిఖాయేలు ద్వారా మరొక బ్యాచ్ని తయారై ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో అది పరలోకములో ఓడిపోయింది. దాని అనుచరులు ఓడిపోయారు. ఇప్పుడు ఇక వారికి పరలోకములో స్థలము లేక పాతాళ లోకములో పడద్రోయబడి, చదివచ్చాం మనం పేతురు గారి పత్రికలో, పాతాళ లోకములోనికి పడద్రోయబడి అంటే పాతాళ లోకం రాకముందు ఎక్కడుండేది? పరలోకములో ఉండేది. దేవుడు బాగా గమనించాలి, పరలోకంలో నుంచే దేవుడు ప్రయాణం జరిగింది, అదే పరలోకం నుంచి దెయ్య ప్రయాణం కూడా జరిగింది. పరలోకంలో నుంచి దేవుడు మనలోనికి రాలేకపోయాడు, దెయ్యం మాత్రం అవకాశం ఇచ్చింది ఎవరు? ఆహ్వానించింది ఎవరు? హృదయం డోర్ తీసింది ఎవరు? మనుషులు కాదా? మానవాళ్ళు కాదా అండి? బాగా గమనించాలి, దేవుడికి ఎంత అవకాశం ఇస్తున్నామో. పరలోకం నుంచి పాతాళ లోకంలోకి వచ్చింది, దేవుడు మాత్రం రాలేకపోయాడు పరలోకంలో నుంచి డైరెక్ట్ గా సొంత ఇంటికి కదండి. దెయ్యం మాత్రం, అపవాది మాత్రం, వాడు అనుచరులు మాత్రం డైరెక్ట్ గా పరలోకం నుంచి మనుషులకు వచ్చేసారు. దేవుడు మనలోనికి వచ్చేది ప్రేమ, దెయ్యం మనలోనికి రావటం అనేది ప్రేమతో వచ్చిందా? పగతో వచ్చింది. నీ విశ్వాస జీవితాన్ని పడగొడటానికి వచ్చింది. ప్రేమతో వచ్చినటువంటి వారిని ఆహ్వానించలేదు మనిషి, పగతో వచ్చినటువంటి వారిని ఆహ్వానించాడు.
ఏ పిల్లల కోసమైతే నువ్వు కలలు కన్నావో ఆ పిల్లలను నీకు కాకుండా చేస్తానని ఒక వాగ్దానం చేసి మరీ పాతాళ లోకంలో మూలుగులు పెడుతుంటే ఇక్కడ పడేసి నీ పిల్లలు మంచోళ్ళు, నీ పిల్లలు మంచోళ్ళు అని చెప్పి నువ్వు అనుకుంటే కుదరదు. దేవుడితో ఛాలెంజ్ చేసింది. పరీక్ష పెడితే తెలుసు ఎవరు మంచోళ్ళు. పరీక్ష పెట్టి చూడు అని దేవుడికి వర్తమానం పంపించిందండి బాబు. అది ఆ పరీక్షలో అందరూ ఓడిపోయారు. చూడండి, పరీక్ష పెట్టినంత వరకు అందరూ పాస్ అయిపోతారు. ఎగ్జామ్ పెడితే తెలుస్తుంది. ఏంటి ఎగ్జామ్ పెట్టలేదు అనుకోండి ఏమవుతుంది? పాస్ 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 ప్రమోటెడ్. ఎగ్జామ్ పెడితే తెలుస్తుంది అనగానే. అవునా, నా పిల్లలు ఎగ్జామ్ పెట్టినా కూడా పాస్ అవుతారని పిచ్చి పాపం ప్రేమ అండి. నిజంగా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఆదాము అవ్వలకి ఏమంటే రంగ ప్రవేశం జరిగింది ఆ రోజు తోటలో. అన్ని పండ్లు తినమన్నాడు, ఈ ఒక్క పండు తినొద్దని ఒక పరీక్ష పెట్టాడు. అన్ని పండ్లు హ్యాపీగా తింటాం కదా, ఆ పండు గురించి నీకెందుకు? దేవుడు చెప్పాడు కదా, ఆజ్ఞ ప్రకారం విందామన్న ఆలోచన ఏమంటే పాపం ప్రాణం మన తల్లికి లేదు. ఆలోచన చేశారు లేదు? ఇదిగో చూడు, చూడటానికి ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఒకసారి ఆ పండును చూడు, తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. ఊరుకో, నువ్వు తిని చూడు, చావరు. కావాలంటే టెస్టింగ్ పెట్టింది, పరీక్ష. తింది, ఏం చావలేదే. చూసారా, అపవాది ఆలోచన కూడా ఇలాగే ఉంటుందండి. టేస్ట్గా ఉంటుంది, ఏమండి? తొందరగా బెండ్ అయిపోతూ ఉంటాం. వాక్యానికి మాత్రం తొందరగా బెండ్ అవ్వము. మనం బాగా గమనించారు లేదు? లోకానుసారమైనటువంటి మాటలకు చెవి ఎప్పుడు ఇంపుగా ఉంటుంది, దేవుని మాటలకు మాత్రం తొందరగా ముగిచేస్తే పోతుంది. అంటే నేను ఈ సందర్భంలో నేను అంటలేదు, కానీ జనరల్గా అండి కదండి. బైబిల్ చాలా విలువైనటువంటి మాటలండి, బాగా గమనించాలి. ఈ మాటలకు మనం ఎంత చెవిస్తే అంత మంచిది. ఈ విధానంలో మనం బాగా గమనించగలిగితే ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. పరలోకంలో నుంచే ఇద్దరు జర్నీ జరిగింది. ఇద్దరు రెండు శక్తులే. దేవుడు మహాశక్తి, ఇది కూడా ఒక శక్తే. మహాశక్తి అయినటువంటి దేవుని బిడ్డలు ఏమిటి? దేవుని బిడ్డలైతే దేవుడు కలిగించినటువంటి బిడ్డల దగ్గరికి దేవుడు వెళ్ళలేకపోయాడు. నేను ఉండాలని కోరికగానే ఉండిపోయింది, కానీ వెళ్ళలేకపోయాడు. వెళ్ళటానికి ఎన్నో స్టెప్పులు వైడ్గా రావాల్సి వచ్చింది. పర్వతాల మీదకి దిగాడు, గుడారంలోనికి వచ్చాడు, మందిరంలోనికి వచ్చాడు. ఇక హృదయంలోనికి వద్దాం అనుకునేసరికి ఎవరు పరిస్థితి ఆహ్వానించే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు దేవుని మనసు మీకు అర్థం కావాలి. ఈ నూతన దినాన ఎవ్వరు ఓపెన్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ అపవాది డైరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇది నా ఇల్లు, వదిలి వచ్చిన నా ఇల్లు. బైబిల్ బాగా అర్థం కావాలి మీకు. ఆ మాటలో ఉన్నటువంటి అర్థం కానంత వరకు దేవుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు రాలేకపోయాడు, అపవాది ఆల్రెడీ లోపలికి వచ్చేసేసి డోర్ పెట్టుకుని మరి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సిట్టింగ్ వేసి. వాడు అనుచరులు. మరి దేవుడి పరిస్థితి ఏంటి? దేవుడి కళ ఏంటి? నేను జీవము గల దేవుని ఆలయం ఉన్నానని, నేను మనుషుల్లో నేను సంచరించుతూ ఉండాలన్నటువంటి కళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు నిజంగా కళగానే ఉండిపోయింది. అపవాది కళ నెరవేరింది, దేవుడి కళ నెరవేరలేకపోయింది. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. నాయన, నేను ప్రయాణం చేశాను, నా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాను. ఎవరో కొద్దిమంది ఆ యొక్క పర్వతాల దగ్గరికి, ఆ యొక్క గుడారాల దగ్గరికి, ఆ మందిరాల దగ్గరికి వచ్చి నాతో కొంచెం మాట్లాడటం జరిగింది, కానీ ఎవరు రాలేకపోయారు. నాయన, ఇదిగో ఇలా అయిపోతే నా పిల్లలందరూ దూరం అయిపోతారు. ఈ పరీక్షలో అది గెలుస్తుంది, కానీ నా పిల్లలు దాన్ని గెలిపిస్తున్నారు, అందరూ నరకానికి వెళ్ళిపోతారు. నాయన, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడై ఉన్నటువంటి దేవుని కుమారుడై ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడ ఆగాడో తెలుసా అండి? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుడు ఎక్కడున్నాడు చూడండి. ఎక్కడ ఆపేమో చూడండి అండి. 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి. పదాలు అర్థం కావాలి. నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది? హృదయం అనే డోర్ దగ్గర నిలుచుండి తట్టుచున్నాను. నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడికి. ఈరోజు నిలబెట్టింది ఎవరు? నువ్వు నేను కాదంటారా? నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి లోపల ఎవరున్నారు? దేవుడి నిలబడ్డారు. తలుపు తడుతున్నా అంటే డోర్ వేస్తుంది. డోర్ లోపల ఎవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు? వాడు ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? అపవాది వాడు అనుచరులతో డోర్ పెట్టుకుని ఉన్నాడు. లోకానుసారమైనటువంటి ఆలోచనలో, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో, దేవుడి మాటల సంబంధం లేక, ఆలోచన లేక, పట్టనట్టుగా
లోకమే ధ్యేయంగా బ్రతుకుతున్నాడే తప్ప నేను చనిపోయిన తర్వాత నా బ్రతికి ఏమైపోతుంది, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు మరణించాలి, అసలు ఈ వివాహాలు ఏంటి, పరలోకం ఏంటి, నరకం ఏంటి, జీవితం ఏంటి, ఈ ఆకలి ఏంటి, యేసు రక్తం మనకెందుకు అవసరము, ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభువులు రావాల్సి వచ్చింది, ఈ ఆలోచన అంతా మర్చిపోయి డోర్ పెట్టుకుని అపవాదితో ఎంజాయ్ చేస్తున్నటువంటి లోకంతో దేవుణ్ణి బయట పెట్టిందండి ఈ లోకం. ఎవరికి అర్థమవుతుందండి నిజంగా? యేసు ప్రభువుని ఎవరు ఆహ్వానించే పరిస్థితుల్లో లేరు, తన తనయుణ్ణి ఆహ్వానించే పరిస్థితులు ఎవరు లేరు. ప్రియమైన దేవుని వారలారా, తట్టుచున్నాడు అంటే డోర్ తీయట్లేదు, ఎంత తడిచిరా. పదాల అర్థం మీకు అర్థం కావాలి. ఇక ముగింపు గ్రంథం అది. ముగింపు గ్రంథములో యోహాను గారు దర్శనం రాస్తున్నది ఆషామాషి మాటలు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఆయన ఈ గ్రంథం ముగించబడుతోంది. అపోస్తులుడైనటువంటి యోహాను గారు రాస్తున్నాడు. ఇదిగో తడుతున్నాడు. ఇక నువ్వైనా ఆహ్వానిస్తావా? నిజంగా ఆహ్వానిస్తావా? అపవాదిని అయితే ఈజీగా ఆహ్వానించేసింది ఈ లోకం. అపవాది ఈజీగా ఆహ్వానించేసిందండి. నిజంగా అపవాదిని ఈజీగా ఆహ్వానించేసింది. చూడండి, మానవ హృదయం అనే తలుపు దగ్గర నుండి తడుతున్నాడు. మారటం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు తీయాలి, నువ్వే తీస్తేనే వస్తాడు. నువ్వు డోర్ తీయనంత వరకు రాడు. పాపం తెలియగా జనం ఏమనుకుంటారంటే, అయ్యో ఆయన నన్ను మార్చుకుంటేనే గాని, ఆయన నన్ను పట్టుకుంటేనే గాని. ఆయన పట్టుకునే కాలం పాత నిబంధన. క్రొత్త నిబంధనలకు వచ్చి గ్రంథం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమండి, నువ్వే ఆయన వెంబడించాలి. అర్థమవుతుంది కదండి? పాత నిబంధనలో దేవుడికి మనుషుల అవసరం ఉంది కనుకనే యోనా చుట్టూ తిరిగాడు. అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? ఇక క్రొత్త నిబంధనకు వచ్చాక వర్షం మారింది, అది పరిశీలన. నోవా గారు చుట్టూ తిరిగాడు. నాయన నువ్వే కట్టాలి, నేను సపోర్ట్గా ఉంటాను. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నువ్వే ఆయన చుట్టూ తిరగాలి. నీకు అవసరం, ఇప్పుడు నీకు అవసరం లేకపోతే నువ్వు నరకానికి పోతావు. పరిశ్రమ లేకపోతే ఇబ్బంది పడతాం. ప్రియమైన దేవుని వారలారా, తట్టుచున్నాడు. నేను తలుపు నొద్దు నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను, చూడండి మాట చూడండి, ఎవడైనను నా స్వరము విని, ఎవరైనాను నా స్వరం అంటే సువార్త ద్వారా, దేవుని మాటల ద్వారా పిలుస్తాడనమాట. నిన్ను తడుతూ ఉంటాడు. ఈ సంవత్సరం తడుతాడు, ఈ నెల తడుతాడు, ఏమండి మరో నెల తడుతాడు, వారం తడుతూనే ఉన్నాడు. విని వెళ్ళిపోతున్నావే కానీ హృదయాలు మార్చుకుందాం, బాప్తీసాలు తీసేసుకుందాం, మారు మనసు పొందుతాము, రక్షణకు తగినటువంటి ఫలాలు ఫలిద్దామన్న ఆలోచన మనిషికి ఇంకా రాలేకపోతుందేమో. సంవత్సరాలు గతిస్తున్నాయి, క్యాలెండర్ మారుతుందని క్యాలెండర్ మారిందని నువ్వు అనుకున్నావేమో. నీ బ్రతుకు కాలపు వ్యవధి తగ్గిపోతుందన్న సంగతి మర్చిపోవద్దు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవరు తీసే పరిస్థితులు లేరంటండి. బిజీగా ఉన్నారంట, చాలా బిజీగా ఉన్నారంట. దేవుడు కొద్ది కాలం బ్రతకమని ఒక 60, 70, 80 సంవత్సరాలు టైం ఇచ్చిన ఆయనకి చెప్తున్నారు ఈరోజు, టైం లేదు నాయనా, నాకు వచ్చే టైం లేదు. తినే టైం మాకెక్కడుంది? బిజినెస్లో బిజీ, ఉద్యోగాల్లో బిజీ, వ్యాపారాల్లో బిజీ, బంధువుల ప్రేమల్లో బిజీ, శరీర సంబంధమైనటువంటి కోరికల్లో బిజీ అయిపోయినటువంటి యొక్క లోకంలో ఎప్పుడు దేవుడు లోపలికి ఆహ్వానించాలి? నువ్వు ఆహ్వానించినటువంటి నీవైనా సరైన స్టాండర్డ్గా నువ్వు ఉన్నావా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. ఇలాగే ఉంటాం లోకం నుంచి, ఎంతమంది తరాలు వెళ్ళిపోలేదు, మనం కూడా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాం. ఇదిగో ఈ తరంలో మనమైనా ఎవరు డోరు తీయలేని పరిస్థితుల్లో ఇదిగో నువ్వు డోరు తీసేవని నీకు అర్థమైతే ఒక్కసారి ఆయన బాధ ఏంటో నీకు అర్థం కావాలి. అయ్యా నువ్వు ఎందుకు ఇంత దూరం నుంచి నా కోసం వచ్చావంటే, నాలో ఉండటానికి వచ్చావా, నాతో గడపటానికి వచ్చావా అని నీకు అర్థమవుతుందో ఒక్కసారి మీరు గమనించాలి. ఎవడైనాను నా స్వరము విని ఏమండి తలుపు తీసిన ఎడల ఆ మాటలు చూడ బాగా గమనించండి. తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. ఏమంటే చాలా జర్నీ చేసి వచ్చాడంటే నిజంగా దేవుడు ఆకలిగా ఉన్నాడంట. దేవుడు ఆకలిగా ఉన్నాడంట. మనమైతే ఆకలి నింపేసుకున్నాం, రోజుకు 3 పూటలు తినేస్తున్నాం కదండి. కానీ దేవుడు ఆకలిగా ఉన్నాడంట. ఆయన ఆకలిని నువ్వు తీర్చగలవా? బాగా ఆలోచించాలి. సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుల వారు 12 గంటలు టైం అయినప్పుడు ఇదిగో ఆకలి వేసింది అన్న టైంలో, ఆకలి టైంలో శిష్యులు వెళ్ళి భోజనానికి క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఊరిలోకి మళ్ళీ వచ్చేసరికి ఇదిగో మీకు తెలియనటువంటి ఆహారం నేను భుజించేసాను ఆయన ఆకలి ఏంటో తెలుసా? నీ హృదయాను సంబంధమైనటువంటి హృదయాన్ని ఓపెన్ చేయాలి, హృదయాన్ని ఆయనకి సమర్పించాలి, హృదయాన్ని ఆయన కోసం నలుగొట్టబడాలి. సమర్పించావా నువ్వు?
ఏమండి నిజంగా దేవునికి కానుకలు సమర్పిస్తాము, ఇంకేదైనా వస్త్రాలు సమర్పిస్తాము, ఏమండి విలువ గలటువంటి ఆభరణాలు ఏదైనా సమర్పిస్తాము, అన్నీ సమర్పిస్తున్నావు. కానీ ఒక్కసారి మీరు గమనించండి, సమర్పించొద్దు అని నేను చెప్పట్లేదు. సువార్త కార్యక్రమానికి అవసరం సమర్పణలు అనేవి కాదంటలేదు, కానీ అన్నీ సమర్పించేవే. కానీ నిన్ను నువ్వు సమర్పించుకున్నావా? ఏ రోజైనా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తని, నీ భార్యని నువ్వు దేవునికి సమర్పించుకున్నావా? ఆయన ఆకలిగా ఉన్నాడు. హృదయం అనే డోర్ నువ్వు ఒక్కసారి ఓపెన్ చేయి. ఆయన వస్తాడంట. ఆయన రావటమే కాదు, నాతో పాటు పరలోకం ఉన్నటువంటి తండ్రి కూడా నాతో ఏమండి నాతో నివాసము చేయుదును. ఏమండి నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. నీ మట్టుకు నువ్వు హ్యాపీగా తినేసి పడుకుంటే, నీ మట్టుకు నువ్వు శరీర సంబంధమైన ఆలోచనలు తినుము, తాగుము, సుఖించమన్నటువంటి ఎంజాయ్లో ఒకవేళ నువ్వు ఉంటే మాత్రం రేపు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి క్షణము ప్రతి గడియ డోర్ కొడుతున్నాడు. హృదయం అనే డోర్ ఇలాంటి వాక్కుల ద్వారా నిన్ను తడుతూనే ఉంటాడు. ఇలాంటి సదస్సుల ద్వారా నిన్ను తడుతూనే ఉంటాడు. ప్రతి ఆదివారం తడుతూనే ఉంటాడు. నువ్వు ఉదయకాలపు ధ్యానంలో, రాత్రి పడుకునేటటువంటి ధ్యానంలో, నువ్వు చదువుకున్న ధర్మశాస్త్రంలో ఏ వచనం ద్వారా నిన్ను తడుతూనే ఉంటాడు. నువ్వు మారు త్వరగా, నువ్వు నిలబడు త్వరగా, స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండు. అస్థిరమైనటువంటి వారు అపార్థం చేసుకునే నాశనానికి గురి అయిపోయారు. నువ్వు స్థిరంగా ఉండు. సంవత్సరాలు గతించిపోయిన ప్రియమైన దేవుని వల్ల 2000 సంవత్సరాల క్రితం వచ్చి యేసు ప్రభుల వారు వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆయన ఆత్మీయంగా మనకి వాక్యంతో డోరు తడుతూనే ఉన్నాడు. ఇంకా మనం ఒకవేళ టైం పాస్ చేస్తున్నామేమో. యేసుక్రీస్తు నీ తలుపు దగ్గర నిల్చుండాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. నిలబెట్టింది ఈరోజు ప్రపంచ మానవాళి నిలబెట్టింది యేసు ప్రభుల వారిని. సృష్టికర్త నిలబెట్టిందండి. ఈరోజు బయట మీ నాన్న వస్తే నువ్వు బయట నిలబెడతావండి, నీ బంధువులు వస్తే నువ్వు బయట నిలబెడతావండి, నీ బిడ్డలు దూరం ప్రయాణం చేసి వస్తే బయట నిలబెడతావండి. డోర్ ఓపెన్ చేసి రెడీగా ఉంటావు. ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా ఇగో వచ్చేస్తాడేమో, డోర్ కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోకూడదు. రెడీగా అన్ని లైట్లన్నీ వేసి, వాడికి నచ్చినటువంటి ఆహారం అన్ని సిద్ధం చేసి, అవసరమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి 2 గంటల ముందే కూర్చుంటావే. అయ్యో నా కుమారుడు వస్తున్నాడు, నా కుమార్తె వస్తుందని ఇంతగా ఆలోచన చేస్తావే. ఆ బిడ్డలు ఇచ్చింది ఎవరు? ఆ ఆనందాన్ని కలిగించింది ఎవరయ్యా? నీ గర్భఫలాన్ని పండించింది ఎవరు? పండించకుండా ఎంతో మంది ఉండిపోయారు. గర్భద్వారాలు మూసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉంటాయి ఈ ప్రపంచంలో. నీ గర్భాన్ని ఓపెన్ చేసి మరి నీ కుమార్తెలు కలిగిస్తే వాళ్ళ మత్తులో పడిపోయి, వాళ్ళ ఆలోచనలో పడిపోయి నాకంటే ఎక్కువైపోయారా నీ బిడ్డలు? నాకన్నా నీ కుమారులను, నీ కుమార్తెలను, ఏమండి తల్లినైనను తండ్రిని ప్రేమించేవాడిక నాకు పాత్రుడు కాడనే దేవుడు స్టేట్మెంట్ మార్చేశాడండి. ఎక్కడ ఆగిపోయాం ప్రేమైన దేవుని వర్లారా? మన యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడుందో ఒకసారి గమనించాలి. చివరిగా కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. పరలోకంలోంచి నీ దగ్గరకు వచ్చాడంటే అది ప్రేమ. వీడు పరలోకంలోంచి వీడు కూడా మన దగ్గరికే వచ్చాడు, అది పగ. అపవాది పగతో వచ్చాడు, నేను అంతం చేయడానికి వచ్చాడు, నేను దేవుల్లో నిలబెట్టుకోకుండా పడేయటానికే వచ్చాడండి వాడిని పగతో వచ్చినోడిని మాత్రం ఆహ్వానించాం కదండి. ప్రేమతో వచ్చినటువంటి వాడిని మాత్రం దేవుడిని మాత్రం బయట పెట్టిందండి. ఈరోజు ఇంకా బయట పెట్టామేమో. వాక్యం నీకు వినిపిస్తున్న సంవత్సరాలు గతిస్తున్నావేమో, న్యూ ఇయర్లతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో, నటించి బ్రతుకుతున్నామేమో. ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నీ అంతరాత్మకు దేవుడికే తెలుసు, నీకే తెలుసు. ఆలోచించే. ఇక నుంచైనా హృదయపు ఆరాధన, ఇక నుంచైనా ఆత్మకు సంబంధమైనటువంటి ఆరాధన, ఇక నుంచైనా నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను నాయన అని లోపల ఎవడున్నాడో ఆ ఆలోచనలన్నింటినీ బంద్ చేయను. శరీర కోరికలను నువ్వు బంద్ చేయి. ఆత్మానుసారం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యం అంటే వాక్యముతోనూ ఆరాధించవాలని అదే సమరీతితో చెప్తాడు. ఆ 4వ అధ్యాయం 20 వచనం 23 వచనాల కింద. ఆత్మీయ జీవితంలో మన బతుకులు ఎలా ఉన్నాయి బాగా గమనించాలి. పగవాడికి తెలిసింది దేవుని మనస్సు. ఎందుకదండి? పగవాడికి తెలిసిపోయింది దేవుడు మనసు అంటూ. దేవుడు బయలుదేరాడు బిడ్డల దగ్గరికి వెళ్తానికి. వాడికంటే ముందు నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిందా లేదండి? వెళ్ళిపోయింది. పగోడికి అవకాశం ఇచ్చామండి నిజంగా ప్రేమతో. ఏమండి అన్ని నీకు పుట్టి పెరిగిన దగ్గర నుంచి నీ శ్వాస, ఎన్ని నీళ్లు, ఎన్ని వాటర్ తాగుతున్నావు, ఎంత ఫుడ్ తీసుకుంటున్నావు, ఎంత నాన్ వెజ్, ఎన్ని జంతువులు బలైనయండి నీ నా కోసం. ప్రతి క్షణం నీ గుండె చప్పుడు ఆడించటానికి. ఒక వెహికల్ ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళటానికి కొన్ని లీటర్లు ఖర్చు అవుతుంది పెట్రోల్. తర్వాత ఆగిపోద్ది. నీకు 60, 40, 50 నీ యొక్క ఆయుష్కాలం ఎంత? ఇప్పుడు ప్రజెంట్ ఎంత? ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించాడు అన్నది నీకు అర్థమైతే ఇన్ని సంవత్సరాలు నీ బాల్య దినముల్లో ఆహ్వానించావా? తెలుసో తెలియక అయిపోయిందేమో.
యవన కాలంలో కాడి మొయ్యటానికి ఏమన్నా అవకాశం ఇచ్చావా? యవన కాలం ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతికేశారు, ఇంక్లూడింగ్ నేను కూడా. నడి వయసులో ఏమైనా దేవుని గురించి ఆలోచన చేస్తున్నామంటే కుటుంబాన్ని పోషించుకోవటానికి, ఏమంటే కుటుంబాన్ని రక్షించుకోవడానికి సరిపోతే నిన్ను వచ్చిన పనేంటి? ప్రభుల వారు చివరిగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఇదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను భూమి మీద ఎలా నెరవేర్చాడు? సంపూర్ణముగా నెరవేర్చాను ఉంటుంది కదండి. సంపూర్ణముగా నెరవేర్చి, మరి నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా? 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిద్రకే పోద్ది కదండి. ఇంకో 10 సంవత్సరాలు తిండికి పోద్ది, ఇంకా నువ్వు బతికింది. మిగతా 20 సంవత్సరాలలో ఫంక్షన్లు, ఎన్నో అకేషన్లు, ఇంకా గడిపేది ఎక్కడ దేవుళ్ళు? బిడ్డలను చూసుకోవటానికి ఈ లోపు పుణ్యకాలం కాస్త శరీరాలు సహకరించవిక. నువ్వు దేవుడికి అవకాశం ఇచ్చింది ఎక్కడ? అప్పుడు నువ్వు వద్దామని బయలుదేరినా కూడా ఎవరు తీసుకువెళ్ళరంట. పేతురు గారితో చెప్తాడు ప్రభులు వారు, ఆయన నువ్వు యవన కాలంలో నువ్వు వెళ్ళాలి నాయన, తర్వాత చేతులు చాచి అడిగినాను ఎవరు నిన్ను తీసుకుపోరు. ఒకవేళ తీసుకువెళ్ళినా నీకు ఇష్టం లేని చోటకి తీసుకువెళ్తారు. జాగ్రత్త. వయసులో ఉన్నప్పుడే అవయవాలు పనిచేస్తున్నప్పుడే, కళ్ళు పనిచేస్తున్నప్పుడే, చెవులు పనిచేస్తున్నప్పుడే, కాళ్ళు పనిచేస్తున్నప్పుడే, అవయవాలు పనిచేస్తున్నప్పుడే, నీ గుండె చప్పుడు ఆడే ముందే నువ్వు డోర్ ఓపెన్ చేయి, ప్రభుని ఆహ్వానించు, వాక్యాన్ని ఆహ్వానించు. హృదయంలో అనేటటువంటి ఈ యొక్క వాక్యాన్ని లోపల పంపించి స్థిర నివాసంలో గూడు కట్టు, కుటుంబాన్ని కట్టుకో, వాక్యంతో స్థిర నివాసం చేయి. దేవుని నివాసం ఎక్కడ? అసలు ఇప్పుడు నీలో ఉండాలనుకుంటున్నాడు, కానీ దేవుడు నివసించే స్థలాన్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసే ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. నీకిల్లుంది, నాకిల్లుంది, నీకిల్లుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవాలని తహతహలాడుతున్నారు, ఒక పర్మనెంట్ ఇల్లు ఉండాలని, హౌస్ ఉండాలని. కానీ దేవుడికి ఇన్ని ఇళ్ళున్నా కూడా, 850 కోట్ల మంది జనాభాలో ఇన్ని ఇళ్ళున్నా కూడా ఆయన ఇల్లు ఏది? నా ఇంట్లో ఉన్నాడు నువ్వు అనగలవా అండి? సంపూర్ణంగా అనగలమా అండి? గుండెల మీద చేసుకుని ఆదివారం ఒక రోజు నువ్వు ముఖం చూయించి వెళ్ళిపోతే కన్న తండ్రి మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు నీకోసం ఎప్పుడు వస్తారు, నా బిడ్డలు వస్తారు, మళ్ళీ ఆదివారమే కనిపించేదని తహతహలాడుతుంటే నువ్వు ఎందరు వచ్చేది ఎందరు, ఆగిపోయేది ఎందరు? మళ్ళీ నిన్ను చూస్తానికి 15 రోజులు పడుతుంది. అప్పుడు నీకు ఎన్నో ఫంక్షన్లు, మళ్ళీ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి నువ్వు ఆగిపోతే తండ్రి నీ కోసం ఎదురు చూస్తాడని తండ్రి మాటలు ఇదిగో నేర్పించడానికి ప్రభుల వారు ఏ రీతిగా నేర్చుకుని వచ్చాడో అలా నీకు కూడా నేర్పించడానికి ఇదిగో ఎదురు చూస్తాడని ఇలాంటి సదస్సుల ద్వారా నీకు అర్థమైతే ఏ రోజు మీరు సదస్సు మానుకోరు. తండ్రిని బాధ పెడతారండి? శరీర సంబంధమైనటువంటి తండ్రి ఇంటికి వెళ్ళటానికి ఎంత తహతహలాడతామండి? మరి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మాటలు నడిపించడానికి ఒక సదస్సు ఏర్పాటు చేస్తే ఆ సదస్సులో తండ్రి మాటలు ఉంటాయని నీకు అర్థమైతే తండ్రి మాటల కోసం నువ్వు ఎంత ఎర్ర తెంపర పడుతున్నావు ఒకసారి మీరు గమనించండి. దేవుడు రాలేకపోయాడు, దెయ్యం ఆల్రెడీ వచ్చేసి వాడుకుంటుంది. ఎక్కడ దానికి స్థలం సరిపడలేదంట, ఎక్కడ మంచి ప్లేస్ లేదంట. మంచి సిట్టింగ్ ఎక్కడ ఉందంటే మన హృదయాల్లోనే ఉందంట దానికి సిట్టింగ్. లేదండి మేము దేవుణ్ణి ఆహ్వానించాము అని ఒకవేళ మనం అంటే చివరిగా వచనం చూసి ముగించేసుకుందాం. లేదు మేము ఆహ్వానించామండి అని ఒకవేళ నువ్వు నేనంటే, అంతే కదండి. ఆహ్వానించినటువంటి వాళ్ళు ఆహ్వానించండి అని బైబిల్ చెప్పింది. దేవుని మనసు తెలియచేసింది, అపవాది యొక్క క్యారెక్టర్ బయట పెట్టింది. లేదు మేము ఆహ్వానించాము అని ఒకవేళ మీరు అంటే అది నువ్వు నేను చెప్పడం కదా, బైబిల్ చెప్పాలి ఆహ్వానించాము, అంతే కదండి. మన మాన్యువల్గా గ్రంథం ఉంది మనకి, ఒకసారి చూద్దాం రండి. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో తడుతున్నాడంట ఆయన. ఏంటి తడుతున్నాడు? ఎక్కడ ఏం చేస్తూ తడుతున్నాడు? నిలబడి నిలుచుండి. బాగా గమనించగలిగితే మీరు ఏమండి, బిచ్చగాడు కూడా ఏమండి ప్రతిసారి ఇంటికి రాడండి. 2 సార్లు వస్తాడు, 3 సార్లు వస్తాడు. నువ్వు కరెక్ట్గా ఆ బిచ్చగాడికి వేయాల్సింది వేస్తూ ఉంటే కంటిన్యూగా వస్తాడు. ఒకవేళ ఆ బిచ్చగాడు 2 సార్లు తట్టినా 3 సార్లు తట్టినా మీరు ఎవరు డోర్ తీయట్లేదు అనుకో, అన్నిటిని టచ్ చేస్తాడు, నీటిని వదిలేసి వెళ్ళిపోతాడు. అబ్జర్వ్ చేసుకోండి, కావాలి తిట్టుకుంటూ పోతాడంట పైగా. నిజమేనండి, పరిస్థితి బాగా గమనించండి. బిచ్చగాడే 2 సార్లు కొడుతున్నాడు తలుపు, తర్వాత వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏమండి ప్రతిసారి నిన్ను తడుతూనే ఉన్నాడు. మారుతావేమో ఏదో ఒక సేవకుడి ద్వారా తడుతూ ఉన్నాడు వాక్య రూపంలో. ఏ రోజైనా డోర్ తీయాలని అనిపించిందండి? ఒకసారి గమనించండి. ఒకవేళ బిచ్చగాడికి కోపం వచ్చినట్టుగా దేవుడికి కూడా కోపం వస్తే
డోర్ తీయట్లేదు, దేవుడు కూడా కోపం వచ్చి వెళ్ళిపోతే నీ బ్రతుకు కుప్పకూలిపోవటం తప్ప ఇంకేమైనా ఉందా మీరు చెప్పాలి? దేవుడికి దయచేసి కోపం తెప్పించొద్దు ప్రేమైన దేవుని వల్ల. వెళ్ళిపోతే చాలా కష్టం, మరీ రావటం కష్టం. దేవుని యొక్క మాటలను రుచి చూసినటువంటి వాడు తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోతే తిరిగి రావటం అనేది అసంభవం అని బైబిల్లో ఉంది. అసంభవం ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా డోర్ తీస్తారండి? ఒకసారి మీరు గమనించండి. వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఇదిగో కనీసం ఒక గ్లాసు వాటర్ కూడా ఇవ్వలేదని చెప్పి భర్త భార్యకి వెళ్ళి చెప్తాడు. చూసారండి, ఇంత రెస్పెక్ట్ లేదా? మరి ఇంత రెస్పెక్ట్ లేదా? కనీస రెస్పెక్ట్ లేదా? పిల్లలు చదువుకున్నారు కదా, వాళ్ళు నేర్పించరా? పురాతన కాలంలో అయ్యుండో వచ్చేవాళ్ళు అని నిజంగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు, గ్లాస్ వాటర్ ఇవ్వలేదండి అని ఫీల్ అవుతూ ఉంటారండి భార్య భర్తలు కూర్చొని. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇవ్వండి, శరీర సంబంధమైనటువంటి మనుషులు ఎంతగా ఫీల్ అవుతుంటే పరలోకం ఉన్నటువంటి తండ్రి సమస్తము ఆయన వల్ల కలిగిందే, ఆయన లేదే మనకి నిజంగా బ్రతికే లేదే, అలాంటి ఆయన్ని ఇంకా నువ్వు బయట పెడితే ఫీల్ అవ్వడంటారా? ఒక్కసారి గమనించండి. ఈ నూతన దిన ఇంకా బయట పెడుతున్నామేమో, ఆహ్వానించండి. ఇప్పటికైనా ఆయన తడుతూనే ఉన్నాడు. రియలైజ్ అవ్వాలి. నటించే బ్రతుకు మనకు వద్దు. వేసినైనా కూడా క్షమిస్తాడేమో కానీ తెలుసు వేషధారణ అంటే నటించే క్యారెక్టర్ ఆయనకు అవసరం లేదంటే వద్దంట. ఆలోచించాలి. యోహాను సువార్త చివరికి మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం అందరూ చూడాలమ్మా. 16:28 నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి. ఎక్కడి నుంచి బయలుదేరాడు? యేసు ప్రభువు వారు ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఇదిగో నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరాను. తండ్రి ఎక్కడ ఉన్నాడు అని తెలుసు మనకి? పరలోకంలో ఉన్నాడు. అంటే పరలోక ప్రయాణం నుంచి బయలుదేరాడు, జర్నీ చేసి వచ్చాడండి. మహా అయితే మనం 1 గంట జర్నీ చేసి వచ్చామేమో మనకి ఇక్కడికి. కానీ దేవుడు కుమారుడి జర్నీ ఒక లోకం నుంచి మరో లోకంలోనికి జర్నీ చేసి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. బయలుదేరి లోకంలోనికి వచ్చాడంట. ఎంతమంది డోర్ తీశారు? డోర్ తీయలేనటువంటి వారు హృదయమైన డోర్ తీసి ఆయన ఆహ్వానించాలి. ఇకనైనా ఒకవేళ నేను డోర్ తీసానని ఒకవేళ నువ్వంటే అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయము చివరిగా 23వ వచనాన్ని ఒకసారి చదవండి. 23వ వచనం 23 యేసు అంటున్నాడు, పరలోకంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రయాణం చేసి వచ్చినటువంటి యేసు ప్రభులు వారు అంటున్నాడు. యేసు అంటున్నాడు ఏమని? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ప్రేమించినటువంటి డోర్ ఓపెన్ చేస్తే హృదయం అనే డోర్ ఓపెన్ చేసాడని అంటానికి గుర్తుంటే తెలుసా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. నన్ను ప్రేమించాను అనటానికి గుర్తేంటో తెలుసా? ఇండికేషన్ ఏంటో తెలుసా? నా మాటలను వాడు గైకొనినప్పుడు. కండిషన్ చూడండి, గైకొనును అప్పుడు కండిషన్ సప్లై. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించావని మాటలతో కాదు. ఎలా చూపించాలి? ఆజ్ఞల ప్రకారంగా నువ్వు చూపించాలి. ధర్మశాస్త్రము దేవారాత్రులు ధ్యానించాలని కీర్తనకారుడు చెప్పాడే. దుష్టుల చొప్పున ఆలోచన చొప్పున నడవద్దని కీర్తనకారుడు చెప్పాడే. పాపుల మార్గంలో నడవద్దని కీర్తనకారుడు చెప్పాడే. ఈ ఆజ్ఞలని కాదా? ఈ ఆజ్ఞలను నువ్వు జాగ్రత్తగా కొనసాగించినప్పుడు, నెరవేర్చినప్పుడు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. లేకపోతే ప్రేమించడు. దేవుని ప్రేమ నీకు దొరకాలా? దేవుని ప్రేమ నీ కుటుంబానికి అందాలనుకుంటున్నావా? అయితే నువ్వు చేయించాలి తెలుసా? దేవుడు పంపగా వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం మత్తయి సువార్త నుంచి యోహాను ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో స్వస్థ కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో స్వస్థత కార్యాలు ఎన్నో చేశాడు. వీటన్నిటి వెనక ఆంతర్యం ఏంటి? నువ్వు పట్టుకోవాలి. అప్పుడు గైకోనాలి. నువ్వు నిలబడాలి స్టాండర్డ్ గా. అస్థిరంగా ఉండొద్దు. కక్కిన కుక్క వలే, కుక్క వాంతికి తిరిగినట్టు ఉందండి బైబిల్లో. పేతురు గారి పత్రికలో కుక్క వాంతికి తిరిగినట్టు. అంటే అందరు ఎలా తిరుగుతున్నారంట? బాప్తీసాలే తిరుగుతున్నారు. నేను మారేమని చెప్పేసి దేవుడికి ప్రమాణం చేస్తున్నారు. నీళ్ళల్లో సేవకుల మధ్య సంఘం ఎదుట ప్రమాణాలు చేస్తున్నారు. కొద్ది రోజులకి ఏం చేస్తున్నారు? ఏమిటి వేస్తుందంట? సంఘం అంటే, వాక్యం అంటే ఏమిటి వేస్తుందంట? రక్షణ అంటే ఏమిటేసి కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతున్నారంట. అంటే మళ్ళీ లోకంలో పడిపోతున్నారు. పడిపోయి వాంతికి వెళ్ళినటువంటి ఆ కుక్క మళ్ళీ వాంతిని తింటది. మీరు అబ్జర్వ్ చేయాలి.
అంటే మనము బాప్తిసం తీసుకోముందు చీకట్లో ఉన్నటువంటి మన పాపాలను వదిలేసిన పాపాలను మళ్ళీ ఏం చేస్తున్నాం? కుక్క వాంతికి తిరిగినట్టు మళ్ళీ వాటిని చూస్తున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం. ఇవి వదిలేయాలి, అవి గైకొనటం అంటే, అది మానేయటం అంటే. చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుని గుణాశీలమును ప్రచురము చేయ నిమిత్తముని ఏర్పరచుకుంటే, పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తైన బిడ్డలను నేను ఎంతగా ముద్రింపబడి మరీ నిన్ను ఫిల్టర్ చేసి మరీ నేను ఎంచుకుంటే మళ్ళీ కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతావా? పంది బురదలో బొరులట్టు నువ్వు బొరులుతావా? ఒకప్పుడు పందిలాగా ఉన్నటువంటి మనవల్ని, బురద లాంటి పాపాలతో మూలుగుతున్నటువంటి మనవల్ని ప్రభు యొక్క రక్తముతో కడిగి చక్కగా ఇదిగో ఒక పరుపు మీద పడుండి పెడితే అమూల్యమైనటువంటి రక్తానికి కళంకం తీసుకొస్తున్నాం మేము. ఒకవేళ పందిలాగా బాధపడుద్ది. ఈ మాటలని బైబిల్లో ఉన్న పదాలే. ఆలోచించండి ప్రేమైన దేవుని వారలా. పందిలో లాంటి స్వభావాన్ని తీసివేద్దాం, కుక్క లాంటి స్వభావాన్ని తీసివేద్దాం. ఒకవేళ మారేమో ఆహ్వానించామంటే ఏమండి, ఈ రోజు ఎలా ఉన్నామో బ్రతికుంటే, ఆయుష్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే జనమంతా, ఏమంటే ఇదే దేవుని బిడ్డలంతా మళ్ళీ ఆలయంలో తప్పకుండా రావాలి. కనపడుతున్నామా? నువ్వు ఆగిపోయావంటే అర్థం ఏంటో తెలుసా? సన్నిధికి రావటం ఆగిపోయేంటే అర్థం ఏంటో తెలుసా? ఆరాధన రావటం ఆగిపోయేంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు బాగా గమనించగలిగితే నువ్వు చనిపోయేవని అర్థం చేసుకోవాలి. అతను చనిపోయాడు, అందుకే రాలేదు. మాట కష్టంగా ఉన్నా కూడా చెప్పక తప్పలేదు. ఎందుకు అతను రాలేకపోతున్నాడంటే ఆయన చనిపోయాడండి, లేకపోతే వచ్చాడు. బా, ఎంత గొప్ప మాట అండి. నీకు నచ్చినప్పుడు రావటం కాదు. ఆలోచించి, దేవుని యొక్క కుమారుడు డోర్ తడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికితే, ప్రతి వచనాన్ని నువ్వు ధ్యానించగలిగితే అంటున్నాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడు దేవుడి ప్రేమ మనకి పుష్కలంగా దొరుకుతుంది, లేకపోతే దొరకదు. దేవుడి ప్రేమ మనకు కావాలా? మనందరికి కావాలి. నీ కుటుంబానికి కావాలనుకుంటున్నావా? అయితే ఆయన ఆజ్ఞల ప్రకారంగా మన బ్రతుకు. డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనకి యవ్వన బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని మాటలు చదవటానికి టైం ఇవ్వట్లేదేమో. అంటే ఆహ్వానించడానికి కూడా ఇష్టపడతలేదు మన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు. నీ భర్త దేవుని వాక్యం ముందు కూర్చోలేకపోతున్నాడా? అయితే చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాడు, చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. దేవుడి ప్రేమ మనకు దొరకదు ఇక. అంటే దేవుడి ప్రేమ దొరకనప్పుడు ఆపోజిట్లో ఎవడు పగ దొరుకుతుంది మనకి? ఇప్పుడు అపవాది. వాడు ఎక్కడికి తీసుకెళ్తానని చూస్తాడో తెలుసా? నీ కొంప ముంచేంత వరకు నిద్రపోడు, నిన్ను కూల్చేంత వరకు నిద్రపోడు. ఎగ్జాంపుల్గా ఇస్కరియోతు యోధ ఎందుకు ఈ బ్రతుకు ఇంకా అలాంటి నీతిమంతుడిని అప్పచెప్పి ఏం సాధించావు నువ్వు అని రెచ్చగొట్టి ఉరి తీసుకునే పరిస్థితి తీసుకెళ్ళి చూసి, అది ప్రేమ కాదు, పగ. ప్రేమగానే ఉంది. ఇస్కరియోతు యోధకు ప్రేమగానే ఉంది. అది నిజమే, నేను తప్పు చేశా, నేను బ్రతకూడదు, ప్రేమగానే ఉంది. కానీ బైబిల్కి విరుద్ధం అది. చూసారండి, ప్రేమతో వచ్చిన ఆయన ఇంకా ఆహ్వానించలేదేమో, పగతో వచ్చిన వాళ్ళని మాత్రం ఆహ్వానిస్తున్నారు. ఈ బతుకు ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కుటుంబ సమస్యల్లో ఇరుక్కుపోయి, ఇవి ఛేదించలేక, ఇవన్నీ వీటిని తట్టుకోలేక, దేవుడు ఉన్నటువంటి భరోసా లేక అస్థిరమైనటువంటి వాళ్ళు ఇలాగ అయిపోతూ ఉంటారండి. ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలి మనం. అప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. బా, దేవుడు అంటే ఎంత వండర్ఫుల్ అండి మన కుటుంబంలో. మేమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని నివాసం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మానవ హృదయంలో ఉండాలి. ఉందంటారా? చెప్పాలి. ఉందంటే అక్కడక్కడ ఉంటుంది. చూడండి నివాసాలు. అన్ని నివాసాలు ఏమైపోయినాయి? నా ఆలయమును పాడు చేసేవాడు వాని ఆలయం నేను పాడు చేస్తానన్న మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆల్మోస్ట్ ఆలయాలన్నీ పాడైపోయినాయి అనమాట. దేవుని ఆలయాలు పాడైపోయినాయి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. పగతో వచ్చిన వాడిని ఆహ్వానిస్తున్నాం ఇంకా లోకం ఇది. ప్రేమతో వచ్చినటువంటి దేవుని మాటలను ఆహ్వానించి ప్రభుల వారిని ఇన్వైట్ చేస్తే నిజంగా ఆటోమేటిక్గా దేవుడు పరలోకంలో తండ్రి కూడా దిగొచ్చేస్తాడంట, మన యొక్క హృదయంలోనికి దిగొచ్చేస్తాడంట. నిజంగా మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. పరలోకం నుంచి అన్ని దాటుకుని వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు దేవుడై ఉండి
నీ తలుపు తడుతున్నాడు, ఇంకా తలుపు తడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని యేసు ప్రభులు వారు అడ్డుపడితేనే నీకు న్యూ ఇయర్ వచ్చింది. మర్చిపోవద్దు ఈ విషయం. అందుకని 2024 యేసు ప్రభులు వారు మిడ్ నైట్ అడ్డుపడ్డాడు. 25 పంపించిన బిడ్డలు, నేను ఈ సంవత్సరంలో నేను ఎరువేసేయటానికి నేను ప్రయత్నం చేస్తాను, నీరు బట్టి ఫలించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నన్ను చూడు కుమార్, నన్ను చూడు తండ్రి, నన్ను చూడు, నా త్యాగాన్ని చూడు అనగానే ప్రభువుని చూసినప్పుడల్లా దేవుడు మెల్ట్ అయిపోతున్నాడు, తండ్రి మెల్ట్ అయిపోతున్నాడు. అరే నిజమే కదా, నా కోసం ఎంతగా భరించాడు కదా, పోనీలేని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు మనకి యేసు ప్రభుల వారు. అలాంటి ఎక్స్క్యూజ్ నువ్వు ఆసరాగా తీసుకుని నీకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ బ్రతికితే మాత్రం మన కుటుంబాల్లో మాత్రం మనశ్శాంతి ఉండదు. దేవుని ప్రేమకు నోచుకోలేనప్పుడు ఏమండి నిజంగా ఈరోజు కుటుంబాలలో నిజంగా మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయండి బాబు, మనశ్శాంతి లేని బ్రతుకులైపోయినాయి ఈరోజు. బాగా ఆలోచించేయండి. పరలోకంలో నుంచి దాటి వచ్చినటువంటి దేవుణ్ణి ఇంకా బయట పెట్టద్దు ప్రేమైన దేవుని వారలారా. ఒకవేళ నువ్వు బయట పెట్టకుండా లోపలికి ఆహ్వానించేవన్నీ ఒకళ్ళు నీకు అర్థమైతే నువ్వు చేయాల్సిన పల్లెల్లో ఒకటే, ఆయన ఆజ్ఞలను గైకోను. ఈ రోజు నీ శిరస వహించు, ప్రతి దినము ఆయన మాటలను ధ్యానించు, ప్రతిరోజు నువ్వు ప్రేయర్లో గడుపు. పగలంతా సువార్త, రాత్రంతా కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఒకసారి ఆలోచించేయండి. ఇకనైనా మించిపోయింది లేదు. దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు కనుకనే ఈ సంవత్సరం మనకు వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ అనేది నిజంగా యేసు ప్రభుల వారికి చెందాలి. ప్రభు అడ్డుపడ్డాడని నీకు అర్థమైతే లోకపు ఆశలకు లోపల రంగుల వలయానికి దూరం అయిపోతారు, ప్రభువుకు దగ్గర అయిపోతారు. ఆ ప్రభువే యొక్క జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని పట్టుకోండి, పరలోకానికి చేరుకోండి. పరలోకములో నుంచి దేవుడు రాలేకపోయాడు, నీకు బాధ కలగాలి. తండ్రికి నేను ఎందుకు ఆహ్వానించలేకపోయాను? ఆహ్వానించాను. 60లోన నేను ఆహ్వానించింది, 50లోన నేను ఆహ్వానించింది అని నువ్వు రియలైజ్ అయితే, ఇదిగో ఇక నుంచి ఈ బాధను నీ పిల్లలకు నువ్వు చెప్పగలిగితే నీ బిడ్డలను చిన్న వయసులోనే దేవుని ఆహ్వానించే కార్యక్రమాలను నిలబెడతావు. ఆలోచించేయండి. ప్రభు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చే లోపు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆజ్ఞలన్నిటినీ, యవనుడు ఆజ్ఞలన్నిటినీ గైకొని ఉన్నాడు, ఏదో ఒకటి మాత్రం ఫెయిల్ అయ్యాడు. అన్ని ఆజ్ఞలను గైకొని ఒకటి ఫెయిల్ అయితేనే పరలోకం లేనప్పుడు, ఏదో మనం ఒక ఆజ్ఞను నెరవేరుస్తున్న ఒక పరలోకం ఉందనే భ్రమలో మాత్రం దయచేసి ఉండొద్దు. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మరోసారి దేవుని ఆజ్ఞలను మళ్ళా మీ మధ్యకి తీసుకురావడానికి ఆయుష ఆరోగ్యాలు ఇస్తే మళ్ళీ మనం కలుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవమైనటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ విలువైనటువంటి మాటలు విలువ గల సమయంలో మీరు మాకు అందించారు. తలొంచినటువంటి బిడ్డలందరూ మీ బిడ్డలు ప్రభు. ఈ వాక్యం మీది, ఈ నేల మీది మీ మాటలను నాయన పొందుకున్నటువంటి మేము పరలోకంలో నుంచి నాయన మీరు రాలేకపోయారు. దెయ్యం ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది తండ్రి, నివాసం చేస్తాం. ఎక్కడో తరానికి ఒకళ్ళు నాయన, ఒక అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోబు, ఎంతోమంది ప్రవక్తలు అక్కడక్కడ మీకు అవకాశం ఇచ్చారే కానీ అందరూ నాయన మీకు దూరం అయిపోయిన వాళ్ళే కనిపిస్తున్నారు నాయన. గ్రంథాల్లో అపోస్తులు 12 మంది కనిపిస్తున్నారు, పౌలు గారు కనిపిస్తున్నారు, పత్రికల్లో అక్కడక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. నిజంగా ఈ తరంలో నాయన మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని నిలబెట్టుకొని ఈ రీతిగా మీ యొక్క సన్నిధిలో ఈ యొక్క లోకంలో ఎంతోమంది ఉదయకాలపు ఆరాధనలు మేము గడిపాము కదా, సాయంకాలం మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదన్నటువంటి పరిస్థితిలో, రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితిలో బిడ్డలందరూ మీకోసం పరుగున వచ్చారు ప్రభు. సన్నిధిలో మీ మాటలు వినటానికి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క సమయాన్ని నాయన మీ విలువైనటువంటి మాటలతో ఈ సదస్సులో నింపి పెంచి పోషించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.